స్వాగతం. నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకునే వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక రాజమండ్రిలోని అబ్దుల్ కలాం విగ్రహం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ గఫార్, చెన్నంశెట్టి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావు, వేమూరి బుజ్జి, కార్పొరేటర్ షేక్ ఫాతిమా, ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, రాష్ట్ర టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్ సుభాన్ బి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి చంటుంది కలాం కలాం సలాం సలాం జగం సమస్తం నిలిచంటుంది కలాం కలాం సలాం సలాం పచ్చని పైరు పొలమంటుంది కలాం కలాం సలాం సలాం వచ్చే కాలం గడమంటుంది కలాం కలాం సలాం సలాం Our dream continuously acquire knowledge on స్వచ్ఛత కలిగిన మనసుల కలయిక చక్కని కుటుంబమన్నావు చక్కని కుటుంబ సమూహమే మన దేశ సమైక్యత అన్నావు కుటుంబ విలువల పాఠాలే క్రమశిక్షణ పాఠాలన్నావు దేశ దేశముల క్రమశిక్షణయే ప్రపంచ శాంతని అన్నావు నీ సంకల్పన జాతికి జరగని విశ్వసనీయత మేల్కొలిపిన తీరలా సగమై గాంధీ సగమై వెలసిన మూర్తి వినేమయ్యా న్యూటన్ ఐన్స్టీన్ చెరి సగమై జాతి పతాకం ఎగిరంటుంది కలాం కలాం సలాం సలాం జనం సమస్తం నిలిచంటుంది కలాం సనిపై పొలమంటుంది కలాం కలాం సలాం సలాం వచ్చే కాలం గడమంటుంది కలాం భారతదేశం కూడా ఎందులోనూ తక్కువ కాదని అంతరిక్షంలో మాకు చోటు ఉందని నిరూపించిన ఓ గొప్ప శాస్త్రవేత్త ఇంతింతై వటుడింతై అన్నట్లుగానే పేదరికంలో జన్మించి భారత రాష్ట్రపతిగా ఎదిగి ఆహ్వానిస్తున్నాం. నాయకుడు అబ్దుల్ కలాం గారి విగ్రహ ఆవిష్కరణకి వచ్చేసిన మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, రామారావు గారికి, సాధు గారికి, ఇతర మా కార్పొరేటర్లకి, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. కలాం గారు అందరి గుర్తుండే విధంగా గగనతలం వచ్చింది. కులమతాలు అతీతంగా అతనికి అభిమానులు ఉన్నారు. ఆయన విగ్రహం గురించి వాసనని మన వాళ్ళు అడగగానే మొత్తం ఆయన ఈ ఏర్పాటు చేయడం కూడా మన వాసనని ప్రత్యేకంగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఇంకా భవిష్యత్తులో మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలని కూడా వాసన మీ అందరూ కోరుకుంటాడని, మనం కూడా అందరం కూడా వాసనకి అండగా ఉండాలని చెబుతూ నేను సెలవు తీసుకుంటాను.
ఇంకా అప్పటికప్పుడు ఎక్కడో చోట మరి ప్రోగ్రామ్ కండక్ట్ చేపితే కరెక్ట్గా ఉండదు అని చెప్పేసి మేము కొద్దిగా ఈ ట్రాఫిక్ అంతరాయం లేకుండా పక్కన పెట్టేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేసాం. ఈ రోజున ఈ చేస్తున్న ప్రోగ్రాం అంతా కూడా వాసన్న పూర్తి సహాయ సహకారాలతో జరుగుతుంది. ఇంకా అదేవిధంగా అబ్దుల్ కలాం గారి గురించి చెప్పాలంటే, అబ్దుల్ కలాం గారు కూడా చాలా పేద కుటుంబం నుంచి వచ్చినవాడు. అతను పేపర్ బాయ్ దగ్గర నుంచి పైలట్ దాకా, పైలట్ నుంచి సైన్స్ టీచర్, అటు నుంచి ప్రొఫెసర్ నుంచి పండితుడు. ఆ రకంగా చాలా చిన్న కుటుంబం. ఫస్ట్ స్టార్టింగ్ అతనిది పేపర్ బాయ్గా. అటువంటి వ్యక్తి కృషి పట్టుదలతోటి భారతదేశంలో అంతరిక్ష పరిశోధనా సంస్థలో మొట్టమొదటిగా రోదశిలో క్షిపణిని ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు. అతని నాయకత్వంలోనే మొట్టమొదటిసారిగా మన దేశంలో మనం కూడా ఒక మిసైల్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి ముఖ్య ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అందుకే అతనికి దాదాపుగా అవార్డులు పిలిచి ఇచ్చినటువంటి అవార్డులు పద్మశ్రీ కానీ, పద్మవిభూషణ్ కానీ, పద్మభూషణ్ కానీ, భారతరత్న అత్యున్నతమైనటువంటి మన దేశంలో ఏదైనా అవార్డు ఉందంటే అది భారతరత్న. భారతరత్న అవార్డు కూడా అతనికి పిలిచివ్వడం జరిగింది. అదేవిధంగా నాయకుడిగా కూడా ఇప్పుడు ఏదైనా ఎన్నికలు కానీ వస్తే ప్రతి చిన్న పోస్టుకు కూడా నామినేషనే, ఎక్కడ ఏకగ్రీవం అనేది ఉండదు. ఎందుకంటే ఇట్లా అన్ని రకాలుగా ఉంటాం. అటువంటిది ఆ వ్యక్తికి కులం గోత్రం ఏమీ లేకుండా పోయినటువంటి వల్ల అప్పట్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రపోజల్ పెడితే అన్ని పార్టీలన్నీ కలిసి కూడా ఏకగ్రీవంగా ఇతన్నే మనకి రాష్ట్రపతిగా చేయాలని చెప్పి మొత్తం ఎప్పుడు జరగాలటువంటి కార్యక్రమం. అందరూ ఏకగ్రీవంగా ఇతనికి ఏ కులానికి, ఏ పార్టీకి, ఏ మతానికి సంబంధించినవాడు కాదనేటువంటి ఉద్దేశంతో ఏకగ్రీవంగా అతన్ని రాష్ట్రపతిగా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న యువత కూడా అతని యొక్క ఆదర్శాలుగా తీసుకొని ఏదైనా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడితే వాసన్న మీకు ఎప్పుడు అండగా ఉంటాడు. వాసన్నతో పాటు మేము ఎప్పుడు మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి సోదరులకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు భారత రత్న బిరుదాంకితులైనటువంటి పెద్దలు, గొప్ప సంస్కారవాది, పేదల పెన్నిధి, భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయిన వ్యక్తి మన అబ్దుల్ కలాం గారి ఆజాద్ గారి మరి ఈరోజు కలాం గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ఎలక్షన్స్ ముందర ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ ఎప్పుడు కూడా ఫ్లెక్సీలు ఉండేది. అబ్దుల్ కలాం గారి బర్త్డే రోజు కానీ, అబ్దుల్ గారు చనిపోయిన రోజు కానీ, మన గఫూర్ ఎప్పుడు కూడా ఇక్కడ ఫ్లెక్సీలు చేస్తుండేవాడు. నేను చూస్తూనే ఉండేవాడిని, చూసి నేను దారిలో పోతా ఉండేవాడిని. తర్వాత ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలంటే తప్పకుండా నేను దగ్గరుండి చేపిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ విగ్రహానికి పర్మిషన్ కావాలి అని చెప్పి వస్తే నేను చెప్పాను, ఎవరెవరో విగ్రహాలు పెట్టుకుంటున్నారు పర్మిషన్ లేకుండా, పెద్ద ఆయన విగ్రహం పెట్టడానికి పర్మిషన్ అలాంటి మహానుభావుడి విగ్రహానికి పర్మిషన్ అవసరమా అని చెప్పి నేను మాలో అందరికి ఇబ్బంది లేకుండా మంచి ప్లేస్ చూసి పెట్టమని చెప్పడం జరిగింది. విగ్రహాన్ని నేను ఎప్పుడో చెప్పా, మీదే లేట్ అయ్యా, నేను విగ్రహం దానికి ఎక్కడ చేపించండి దానికి నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను. నాదేం లేట్ లేదు, వాళ్ళు లేట్ అయింది. నేను వాటికి మాట ప్రకారం ఆ రోజు విగ్రహానికి చెప్పినట్టుగా చేయడం జరిగింది. మరి నేను ఇవాళ ప్రోగ్రాం పెడతామని చెప్పి అంటే ఏం చేస్తున్నారు ప్రోగ్రామ్కి అని అడిగా. ఏదో బిస్కెట్లు ఇచ్చి పెడతారు సార్.
పెద్ద ఆయన ఇప్పుడు అందరికి చనిపోయినప్పుడు విగ్రహం పెట్టినప్పుడు అందరికి భోజనం ఏర్పాటు చేయాలయ్యా, విగ్రహం కాదు అంటే. సార్ అబ్దుల్ కలాం గారు వెజిటేరియన్ సార్, తినేది నాన్ వెజిటేరియన్ తినడు. ఆయన తినడు కానీ తినొద్దని ఎప్పుడు చెప్పలేదయ్యా. అందరికీ నాన్ వెజిటేరియన్ పెట్టండి, ఏం పర్వాలేదు. వెజిటేరియన్ తినేవాళ్ళు నాన్ వెజిటేరియన్ తింటారు, ఏది కావాలంటే అది రెండు పెట్టండి అని చెప్పాను. మరి దాని ప్రకారంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే కాలాతీతమైంది. ఎండకి ఎండకి చాలామంది మహిళలు పైన మాకే ఇబ్బంది ఉంది, మీకు చాలా ఇంకా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆలస్యం లేకుండా ప్రారంభించే కార్యక్రమం చేస్తాం. అలాగే 2 మాటలు, ఇళ్ల స్థలాలు వచ్చే నెలలో సీఎం గారి చేతుల మీదుగా 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం. అంతేకాదు వాళ్ళకి సంబంధించిన వాటిలో ఇంకా ఎవరన్నా ఇళ్ల స్థలాలు పేర్లు రాని వాళ్ళు ఉంటే కూడా పెట్టుకోండి. ఈ నెల లోపల ఖచ్చితంగా కూడా ఎవరికి ఇల్లు లేదు మాకు అని, నేను గడపలో తిరిగినప్పుడు మాకు ఇల్లు రాలేదు, స్థలం రాలేదు అన్నది అనకుండా చేస్తామని కూడా తెలియజేసుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళ స్థలం ఇచ్చి ప్రభుత్వమే 2 లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చి ఇల్లు కట్టించేదానికి ఫ్రీగా ఇస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఖచ్చితంగా కూడా అలాగే మంచినీటి సమస్య కూడా ఇందాక లత గారు చెప్పినట్టు మంచినీటి సమస్య కూడా 339 కోట్లతోటి పనులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. అంటే చెప్పినట్టు 3 నెలల్లో కాదు కానీ 6-7 నెలల్లో మళ్ళీ అంతా కూడా మంచినీటి సమస్య అన్ని దగ్గర కొత్త పైప్ లైన్లు వేసి ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి ప్రతిరోజు మంచినీరు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అది కూడా పగటిపూట నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ 2 కార్యక్రమాలు వచ్చే నెలలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి మీకు కార్యక్రమం చేసి ఖచ్చితంగా మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చిగానే నేను ఎలక్షన్ పోవాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా సోదరులు ఎప్పుడు కూడా ఏ విషయమైనా అక్కా చెల్లెళ్ళు కానీ ఎవరికైనా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా అందులో మీకు దగ్గరలోనే ఉంటాను, ఎప్పుడైనా ఏ టైంలో రావచ్చు. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ అందరూ కూడా మాధవ్ చూసుకుంటాడు, కానీ అవసరమైన ఇబ్బందులు ఏమంటే కూడా మాధవ్ తీసుకొచ్చిన పర్వాలేదు, మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు కాబట్టి మాట్లాడతాలే. మరి ఖచ్చితంగా కూడా ఏ సమస్య అయినా మీ వాసును అనుకొని రండి, తప్పకుండా నేను అందరూ కూడా నా వంతు నేను సహాయం చేసేదానికి సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఒక మంచి రోజు మన అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం నిజంగా చాలా సంతోషించుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి అబ్దుల్ కలాం గారి అభిమానులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, అబ్దుల్ కలాం గారు అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ముస్లిం నాయకుడు కాదు, భారతదేశానికి ప్రతికూల ఈ విగ్రహం దగ్గర అందరికీ ప్రతి సంవత్సరం భోజనాలు పెట్టి మంచి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఏ కర్ములే
మేడం 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 కొంచెం సైడ్ రండి. మేడం మేడం కెమెరా కెమెరా స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79 జయంతి పురస్కరించుకుని స్థానిక మంగమూరు రోడ్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏదాశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79 జయంతి పురస్కరించుకుని స్థానిక మంగమూరు రోడ్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏదాశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, రాష్ట్ర ఎస్సీసీఎల్ కో చైర్మన్ ఉద్దని మల్లికార్జున్, శ్రీపతి సతీష్, తెలవలపూడి బుజ్జి, మన్నం ప్రసన్నరాజు, ఎన్ఎస్సీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ అమర్ రహే రాజీవ్ గాంధీ, అమర్ రహే రాజీవ్ గాంధీ, కొనసాగాలి కాంగ్రెస్ పార్టీ, అమర్ రహే రాజీవ్ గాంధీ, అమర్ రహే రాజీవ్ గాంధీ. జోహార్ రాజీవ్ గాంధీ గారు, జోహార్ రాజీవ్ గాంధీ గారు, అమర్ రహే రాజీవ్ గాంధీ గారు, కొనసాగిస్తాం రాజీవ్ గాంధీ గారి ఆశయాలను. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ గారి 80వ జన్మదిన కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ముఖ్య అతిథులుగా పిసిసి ఉపాధ్యక్షులు తిరుపతి ప్రకాష్ గారు ఇచ్చేశారు. మరి రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులోనే భారతదేశానికి ప్రధానమంత్రిగా అయ్యి విఖ్యాతలుగా భారతదేశ యువత ఏ విధంగా పయనించాలనేటువంటి ఒక దూరదృష్టితోటి తన ఆలోచనలతోటి భారతదేశంలో సాంకేతిక నైపుణ్యాన్ని, అలాగే మరి ఎయిర్టెల్ కానీ లేకపోతే జియో కానీ ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా భారతదేశంలోకి వచ్చిందంటే అది ఒక రాజీవ్ గాంధీ గారి వల్లనే అది సాధ్యమైంది. మరి 35 సంవత్సరాల క్రితమే భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా ముందుకెళ్ళడానికి ఆయన ఎన్నో పథకాలు రచించినటువంటి మహనీయుడు అని చెప్పేసి చెప్పుకోక తప్పదు. అలాగే కూడా పరిపాలనలో సంస్కరణలు తీసుకొని వచ్చి మరి దేశవ్యాప్తంగా కూడా గ్రామాలను బలోపేతం చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఆయన గ్రామాలను అభివృద్ధి చేసినటువంటి మహనీయుడు. కనుక ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ముందుకెళ్తుందంటే ఒకే ఒక కారణం, దానికి మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. మరి కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాల్ని, లక్ష్యాలని ఉనికిపుచ్చుకొని ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎల్లవేళ కృషి చేస్తుందని చెప్పేసి ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం. మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిపాలన కానీ, వ్యవస్థలను నీరుగార్చేటువంటి విధానం కానీ భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి అటువంటి పాలకులను పాలకుల్ని కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తీసుకొని రావాలి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే భారతదేశం కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, యువత కానీ బాగుపడుతుందని చెప్పేసి మేమందరికీ తెలియజేస్తూ రాజీవ్ గాంధీ గారి ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్తాము, కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నామని చెప్పేసి పెద్దలు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, ఈ దేశ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క 80వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గీతా సుధాకర్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున రాజీవ్ గాంధీ గారికి ఘనంగా కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తాం. రాజీవ్ గాంధీ గారు కానీ, మరి అదేవిధంగా ఇందిరాగాంధీ గారు కానీ
ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నతులు. మరి ఈనాడు ప్రతి ఒక్కరి యొక్క చేతుల్లో ఈ రోజున మొబైల్ ఉన్నాయంటే మరి ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా నిమిషాల లోపల మన కళ్ళ ముందుకు కనపడుతుంది అంటే మరి అది విశేషమైనటువంటి కృషి చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క ముందు ఆలోచన చెప్తున్నాను. ఈ రోజున చంద్రయాన్ 3 మరి ఈ రోజున చంద్రబాబులో తిరుగుతుంది అన్నది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మహోన్నతమైనటువంటి ఘనతని కూడా నేను చెప్తూ మరి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాల్ని కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మరి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఆయన మరణించే ముందు కూడా ఏమన్నారంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేందుకు కూడా ఆయన జరుగుతున్న సందర్భంగా అందరమే ప్రమాణం చేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తామని చెప్పి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఒంగోలులోని మంగమూరు రోడ్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం గారి దగ్గర ఆయనకి 80వ జయంతి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడైన శ్రీపతి ప్రకాశం గారు విచ్చేశారు. అలాగే రాజీవ్ గాంధీ గురించి చెప్పాలంటే ఒకే ఒక్క మాట, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు సీఈఓలు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్క విద్యార్థి కానీ, చదువుకునే విద్యార్థి కానీ, ఉద్యోగం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజును గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు వేసిన పునాదుల మీద ఇప్పుడు భారతదేశము సాఫ్ట్వేర్ది జరుగుతూ ఉంది. ఇతర దేశాల్లో కూడా సీఈఓలుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయులందరూ కూడా ఈ రోజును గుర్తుపెట్టుకోవాలని, మాది రాజీవ్ గాంధీకి నిజమైన నివాళులు ఎప్పుడంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటమే నిజమైన నివాళులు అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ సేవల తరఫున విన్నవించుకుంటాను. నమస్కారం, నా పేరు బాలచంద్రుడు నాయక్, నేను ఎన్ఎస్వై రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు రాజీవ్ గాంధీ గారి 80 ఉత్సవ వేడుకలు ఒంగోలులోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగూరు రోడ్లోని రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఇవి ఏవైతే ఈరోజు మన టెక్నాలజీ మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో అది చాలా సంవత్సరాల క్రితమే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ముందు చూపుతూ టెక్నాలజీని రూపొందించారు. ఈరోజు మనం యూజ్ చేస్తున్న ఫోన్లు కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ఆయన అప్పుడే ముందు జ్ఞానంతో యూజ్ చేసి అనుకొని ముందుగా ఆ టెక్నాలజీని రూపొందించే విషయం మన రాజీవ్ గాంధీ గారు చేసినారని గర్వపడే విషయంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఏవైతే రాజీవ్ గాంధీ గారి ఆలోచనలు కావచ్చు, ఆయన ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ముందలు తీసుకెళ్తామని చెప్పి ఈ విధంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. అలాగే రాహుల్ గాంధీ గారిని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్వై అందరూ ముందుండి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధంగా మేము ముందడు చేస్తామని చెప్పి ఎన్ఎస్వై విధంగా మేము తెలియజేస్తాము. భూ కబ్జా రాయచూత నుండి తమ భూమిని కాపాడాలని అధికార పార్టీకి చెందిన పుణ్య ప్రభావతి మీడియా ముందు వాపోయారు. ఈ సందర్భంగా పుణ్య ప్రభావతి మాట్లాడుతూ ఒంగోలు సమీపంలోని పార్లమెంట్ వద్ద గల సర్వే నెంబర్ 190/2 నందు తమకు సంబంధించిన 2 ఎకరాల భూమిని మినిశెట్టి శ్రీనివాసరావు, మన్న నరసింహరావు అనే వ్యక్తులు కబ్జా చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా భూమి తమదే అంటూ మినిశెట్టి శ్రీనివాసరావు, మన్న నరసింహరావు అనే వ్యక్తులు మామిడిపాలెం చెందిన కొంతమంది వ్యక్తుల చేత తమ స్థలంలో ఉన్న ఫెన్సింగ్ను, బోర్డులను పీకించారన్నారు. ఈ విషయానికి సంబంధించి తాము తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తాలూకా పోలీసులు దీని నుంచి కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా తాలూకా పోలీసు వారు సంతలపాడు ఎంఆర్ఓను విచారణ చేపట్టి స్థలం పుణ్య ప్రభావితకు చెందినదిగా రిపోర్ట్ సబ్మిట్ చేశారని తెలిపారు. తమ స్థలాన్ని ఎందుకు కబ్జా చేశారని ప్రశ్నించిన తనపై మైనాన్ని చూడకుండా నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఈ సందర్భంగా వాపోయారు. ఈ సందర్భంగా భూ కబ్జాలకి లక్ష్యంగా పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పుణ్య ప్రభావతి డిమాండ్ చేశారు. అది మా నాన్నగారికి ఉంటే మా నాన్నగారి తరఫున నేను చేసుకుంటున్నాను ఆ భూమిని. మా నాన్న చనిపోయిన తర్వాత నుంచి అక్కడ ఆ పేర్నమెట్ట ఏరియాలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే భూమిని ఆక్రమించి దౌర్జన్యం చేసిన వాళ్ళు మినిశెట్టి శ్రీనివాసరావు అనే అతను ఈ భూమిని నా భూమిని అమ్మకానికి పెట్టాడు. అతను చేసేది ఏంటంటే ఎక్కడ భూమి ఖాళీగా ఉంటే అక్కడ కబ్జా చేసి దాన్ని వేరే వాళ్ళకి ఎంతో కొంత అమ్మే బిజినెస్ చేస్తుంటాడు. ఈ మధ్యనే రీసెంట్గా ఒక జడ్జి గారి భూమి కూడా కబ్జా చేశాడు అతను. ఈ పావని సుబ్బారావు అనే అతను, పావని నరసింహరావు అనే అతను, ఈ మినిశెట్టి శ్రీనివాసరావు అనే ఆ ముగ్గురు నా మీద దౌర్జన్యానికి వచ్చి మా భూమిని కబ్జా చేయాలని చూశారు. దీని వెనక మన్నె నరసింహరావు అని చౌదరి వీళ్ళు అనుకుండి వీళ్ళ చేత ఈ పని అంతా చేపిస్తున్నాడు.
నేను నా సైట్ని అమ్మకానికి పెట్టిన విషయము నాకు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని నేను అక్కడ వెళ్ళి ఫెన్సింగ్ వేసుకున్నాను. ఫెన్సింగ్ వేస్తే వాళ్ళు ఏం చేశారంటే నైట్కి నైట్ వెళ్ళి దాన్ని ఫెన్సింగ్ మొత్తం పీకేశారు. సరే నేను తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేపిస్తే వాళ్ళు విచారించి నూతలపాడు ఎంఆర్ఓకి ఆ సర్వే నెంబర్ మీద రిపోర్ట్ పంపించారు. రిపోర్ట్ పంపిస్తే నూతలపాడు ఎంఆర్ఓ ఏం చేశాడంటే తిరిగి రిటర్న్గా పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చాడు. పక్కా ఈ సర్వే నెంబర్లో 10 వాళ్ళు సాగుబడిలో ఉన్నారు, వాళ్ళదేనని చెప్పని వాళ్ళది ఫేక్ అని పంపించాడు. అది ఎస్ఐ గారు చూసి మళ్ళీ ఏమయ్యా ఆమెది కరెక్ట్ అని వచ్చింది, మీది ఫేక్ అని వచ్చింది, మీరేంది ఇలా చేస్తున్నారని చెప్పనని అతను వాళ్ళని అడగగా ఇక్కడ కాదండి ఒంగోలు ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండిద్దని మళ్ళీ ఒక రిపోర్ట్ పంపించారు. ఒంగోలు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వీళ్ళకి ఎలాంటి ప్రూఫ్స్ లేవు, ఇదంతా ఇదేనని చెప్పని మళ్ళీ ఒంగోలు ఎంఆర్ఓ ఇంకొక రిపోర్ట్ రిటర్న్గా పంపించాడు స్టేషన్కి. ఇవన్నీ తాలూకా ఎస్ఐ గారు ఇవన్నీ చూసి మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ ఇంకొక రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు మాకు. దీనికి ఇది ఉందంటని చెప్పని ఇది కూడా మళ్ళీ నూతలపాడు ఎంఆర్ఓకి సమాచార చట్టం కింద పెట్టాము. ఇది పెడితే ఇవన్నీ ఎలాంటి ఇది లేదని చెప్పనని మళ్ళీ నూతలపాడు ఎంఆర్ఓ గారు మళ్ళీ ఇచ్చారు. సరే ఈ విధంగా జరుగుతుంటే నేను నాకున్న డాక్యుమెంట్స్ పెట్టి నేను కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను. ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత అదే స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి సార్ నాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా కోర్టు ఇచ్చింది, నేను ఈరోజు ఫినిషింగ్ చేసుకున్నానని అక్కడ తెలియపరిచే నేను వెళ్ళి పగలు ఫినిషింగ్ చేసుకొని కోర్టు కేసు పలకరించి నేను బోర్డు పెట్టాను. నా బయోడేటా మొత్తం దీంట్లో పలకరించి కేసు నెంబరు కట్టి నేను బోర్డు పెట్టి ఫినిషింగ్ వేశాను. ఈ బోర్డుని నేను వేసి వచ్చిన మరుసటి రోజు నైట్ 10 గంటలప్పుడు 10-11 గంటలప్పుడు ఈ మామిడి పాలెం వాళ్ళని తీసుకొని వెళ్ళి రామారావు, కుమారు, ఆదాము వీళ్ళని తీసుకెళ్ళి నైటు ఆ బోర్డుని పీకేసి ఫినిషింగ్ అంతా పాడు చేసి ట్రాక్టర్ పెట్టి మొత్తం పీకి ఆ కుంటలో వేసి వచ్చారు. నేను మళ్ళీ తాలూకాకి వెళ్ళి మళ్ళీ కేసు పెట్టాను. 3 కేసులు ఫైల్ అయ్యాయి వాళ్ళ మీద. వాళ్ళ మీద 3 కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయి. చూడండి, ఈ 3 కేసులు ఫైల్ అయ్యి ఉంటే తర్వాత అప్పుడు ఎస్ఐ గారు వాళ్ళ కేసులు బయటికి తీస్తే వీళ్ళ ఒక్కొక్కళ్ళ మీద 3-4 కేసులు ఉన్నాయి. ఈ పావన సుబ్బారావు, పావన నరసింహరావు అనే 2 అన్నల తమ్ముళ్ళు వాళ్ళ పిల్లలు వీళ్ళ మీద 4 కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయి. వీళ్ళు చేసేది ఏంటంటే ఎక్కడన్నా భూమి ఉంటే అక్కడ పోయి ఇది నా భూమి అని చెప్పనేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు ఎంతకంత ఉంచడం వీళ్ళు చేసే పని. ఈ విధంగా వాళ్ళు దౌర్జన్యం చేస్తారు. ఈ నరసింహరావు చౌదరి అనే అతను ఇవన్నీ వీళ్ళ చేత చేపిస్తున్నాడు. పక్కన డాక్యుమెంట్స్ పెట్టుకొని ఏ ఆధారం లేకుండా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఎలా ఇచ్చిద్దండి? సైట్ ఉంటే నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చేది. మరి ఇవన్నీ చూసుకోకుండా వాళ్ళు ఏదో ఫేక్ చేసేసి నా మీద ఆడకూతురని ఒక ఇది లేకుండా ఆమె ఏం చేసిద్దరని నా మీద దౌర్జన్యానికి దిగి ఈ బోర్డులు ఈ ఫినిషింగ్ ఎలాగైతే పీకేసాం ఆమె వచ్చినా కూడా ఇలానే చంపేస్తాం ఆమెని. ఈ సైట్లోకి వస్తే మాకు వెనక చాలా దందా ఉంది, ఆమె చేసేది ఏంటి అని చెప్పానని నన్ను దౌర్జన్యం చేసి నా మీద ఈ విధంగా ఇది చేస్తూ మళ్ళీ టీవీల్లో పేపర్లో ప్రచారాలు. ఇది నాకు ఎక్కడ న్యాయం జరిగిద్దండి? ఈ విధంగా ఇన్ని కేసులు పెట్టుకొని వీళ్ళు ఈ నరసింహరావు అనే అతని మీద నాగోలపల్లపాడులో చాలా కేసులు ఉన్నాయండి. SC/ST కేసులు, భూ కబ్జా కేసులు చాలా ఉన్నాయి. అవి కూడా రేపు తీసుకొస్తాను అతని మీద. అసలు ఈ చౌదరి ఎవరండి? వీళ్ళకేం సంబంధం? నా భూమికి అసలు వీళ్ళకేం సంబంధం? ఎంఆర్ఓ ఆల్రెడీ కాపీ ఇచ్చినప్పుడు ఈ భూమి ఎవరిది, దీంట్లో ఎవరు ఉండారు, పొజిషన్లో ఎవరు ఉండారు అని చెప్పానని ఎంఆర్ఓ గారు స్టేషన్కి ఆల్రెడీ పంపించారు రాసి. ఈ ఉన్నంగా కూడా వాళ్ళు నా మీద ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారంటే వీళ్ళని ఏమనుకోవాలి చెప్పండి?
పైగా వీళ్ళు నా మీద దౌర్జన్యం చేస్తూ నా వెనక రాజకీయ నాయకులు ఉండారని అంటారు. ఈ రోజుకి ఏ రాజకీయ నాయకునికి నా సమస్య చెప్పుకోలేదు. నా అన్నీ పర్ఫెక్ట్గా రికార్డు పరంగా పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి నేను లీగల్గా తేల్చుకుంటాను. నాకు ఎవరు సపోర్టు ఎవరు అండలేకపోయినా నేను కోర్టు పరంగా నేను లీగల్గా తేల్చుకుంటాను. దీన్ని రాజకీయం చేస్తారు, రాజకీయ నాయకులకు గలుపుతారు. ఏ విధమైన సంబంధం చెప్పండి? వాళ్ళకంటే వెనక బ్యాచ్ ఉంది, రౌడీయిజం ఉంది, గూండాయిజం ఉంది. వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు? నేను ఆడకూతుని నిద్రలేసి వ్యాపారం చేసుకోవాలా? నాకు అన్నం తింటానికి కూడా సరిగ్గా టైం దొరకదు. ఈ విధంగా ఒక ఆడకూతురిని హింసిస్తూ పలు రకాలుగా బెదిరిస్తూ నాకు ఫోన్లు చేసి మళ్ళీ ఇప్పుడు 3 ఎఫ్ఐఆర్లు కట్టున్నాయి ఈ తాలూకా స్టేషన్లో. అవి కూడా చూసుకోండి, అన్నీ పక్కా అండి. నేను ఆల్రెడీ హైకోర్టుకు కూడా అప్లై చేశాను. నాకు ఈ విధంగా న్యాయం జరగట్లేదని తాలూకాలో కేసులు పెట్టాను. ఇక ఎంఆర్ఓ ఎండార్స్మెంట్ ఇచ్చారు, వాళ్ళకి ఏ విధమైన సంబంధం లేదని. ఇవన్నీ ఉన్నాయి. నేను ఒక పేపర్ కాదు, ఏదో ఒక డూప్ పేపర్ తీసుకొని వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఈ విధంగా చేస్తున్నారంటాం కాదు. పక్కా ఆల్రెడీ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, చూసుకోండి. అన్ని పేపర్లు ఉన్నాయి, అన్నీ చూసుకోండి. ఈ విధంగా వీళ్ళు రెండో వాళ్ళ సైట్లోకి వెళ్ళి రెండో వాళ్ళ భూమిని కబ్జా చేయకుండా వీళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని నేను ఆల్రెడీ మళ్ళీ కోర్టుకు వెళ్ళాను. మీ మీడియా సోదరులందరూ దయించి పుణ్య ప్రభావతి ఎలాంటిదో ఆమె మీకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు? కోర్టుకి వెళ్ళకపోతే నా మీద దౌర్జన్యం చేస్తే నన్ను ఎవరిని అడగమంట? ఎవరు చెప్పుకోమంట? చెప్పండి. జెన్యున్ కాబట్టే ఇవన్నీ ఉంది. ఇప్పుడు ఈ మినిశెట్టి శ్రీనివాసరావు దొంగ పాస్బుక్ పుట్టించాడు. ఈ దొంగ పాస్బుక్ ఏం తెలుసా? ఖాతా నెంబరు 515 అని పలకరించాడు. ఈ ఖాతా నెంబరు నూతలపాడు ఎంఆర్ఓ ఏమని రిటర్న్ ఇచ్చాడంటే ఈ ఖాతా నెంబరు ఇతనది కాదు, మారెళ్ళ వెంకటేశ్వరరావు అని అతనిది ఖాతా నెంబరు. సర్వే నెంబర్ 3లో ఉంది ఖాతా నెంబరు. ఈ ఖాతా నెంబరుని ఇతను ఎట్లా పాస్బుక్ పుట్టిస్తాడు? ఈ పాస్బుక్ ఈ ఖాతా నెంబర్ దారుడిది. ఈ పాస్బుక్ ఇతను వేసుకొని ఆ సైట్ నమ్మకానికి పెట్టాడు. ఆ ఖాతా నెంబరు నా సైట్ ఖాతా నెంబరు 28 ఆ ఖాతా నెంబరు. ఇది ఒరిజినల్ ఖాతా నెంబరు. ఈ ఖాతా నెంబర్లో ఇతనిది ఉంది భూమి, అతనిది లేదని ఎంఆర్ఓ ఇచ్చాడు. మరి ఒరిజినల్గా ఉంటేనే కదా ఇవన్నీ. వాళ్ళ దెబ్బ తట్టుకోలేక కదా నేను కోర్టుకు వెళ్ళింది. నేను వాళ్ళని కొట్టగలనా? వాళ్ళ పేర్లు చెబితేనే ఈ విధంగా ఉంది. నేను ఆడమనిషిని, నాకు ఎవరుండారు వెనక బ్యాక్ సపోర్ట్? అంటే పార్టీ మీద అభిమానంతో పార్టీలో తిరుగుతుంటాను, పార్టీకి చాకరీ చేస్తాను. కానీ పార్టీని అడ్డం పెట్టుకొని ఈ విధంగా దౌర్జన్యాలు చేయాలా, ఈ విధంగా వేరే వాళ్ళ ఆస్తులు లాక్కోవాలని నాకు ఎప్పుడూ లేదు. 20 సంవత్సరాల నుంచి తెలుసు మీకు. నేను పొలిటికల్లో ఏ విధంగా చిన్న మచ్చ చూపించాను నా మీద. నాకెవరు ఏ రాజకీయ నేను ఎప్పుడైనా ఒకటే పోరాడతాను. నేను న్యాయంగా ఉంటాను. నేను న్యాయం కోసమే ప్రాణం ఇస్తా. నేను ఒకరి కోసం దౌర్జన్యం దిగను, ఒకరి దానికి నేను ఆశపడేదాన్ని కాదు. ఆల్రెడీ మీకు తెలుసు నన్ను గురించి. కానీ నేను ఏ విధమైన పొరపాటు చేయను. నాకు మీరందరూ మీ మీడియా ద్వారా నాకు న్యాయం జరగాలి. వైఎస్ఆర్ పార్టీ నగర పార్టీ మాజీ అధ్యక్షులు సింగరాజు వెంకటరావు జన్మదినం పురస్కరించుకొని ఒంగోలు బదిలీ పాఠశాలలో కావటి రవికుమార్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, యువ నాయకులు బాలినేని ప్రేమిరెడ్డి హాజరయ్యారు.
జోహార్ సింగరాజ్ వెంకటరావు గారు, జోహార్ సింగరాజ్ వెంకటరావు గారు, జోహార్ సింగరాజ్ వెంకటరావు గారు. నా సీనా కొంచెం సైడ్ ఏం చేసుకుంటా నేను పెట్టుకుంటాను ఇలాగా సైతం పక్కన ఓకే ఓకే సార్ ఓకే ఓకే మరి భోజనం పెట్టేవాళ్ళు తర్వాత జన్మదిన సందర్భంగా
అలాగే మొదటి నుంచి కూడా వాళ్ళు మిత్రులుగా కాకుండా ఒక సమూలంగా వెంకట్రావు గారు పార్టీ కోసం వైఎస్ఆర్ పార్టీ ఆయుర్వేద నుంచి కూడా ఎన్నింటి ముందు కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు అలాగే మరి వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా ఎంతో కష్టపడి కష్టం ఉన్నప్పుడు పార్టీని ఎంతో నిలబెట్టి నా దృష్టి అధికారం వచ్చిన తర్వాత చాలా బాధాన్ని అది చంద్రబాబు గారికి వెంకట్రావు గారి ఆత్మ ఇప్పుడు కూడా కార్యక్రమం అన్న సింగరాజు వెంకట్రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ప్రజల పాఠశాలలందు అన్న మాజీ మంత్రివర్యులు మాన్యులు గౌరవనీయులు ఒంగోలు ఎమ్మెల్యే రాంజనేని శ్రీనివాసరెడ్డి గారి స్వహస్తాలతో ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ప్యాడ్స్ బుక్స్ అలాగే ఫ్రూట్స్ అలాగే వాళ్ళందరికీ భోజన సదుపాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వాసన వచ్చి ప్రారంభించినందుకు ముందుగా రాంజనేని శ్రీనివాసరెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా నగరవాళ్ళ గురించి చెప్పాలంటే నాకు నా వల్ల కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఒకే తల్లికి పుట్టకపోయినప్పుడు కూడా అంతకంటే ఎక్కువగా నన్ను సొంత తమ్ముడుగా భావించడం కాదు, సొంత తమ్ముడే అనుకుని అర్ధరాత్రి అపరాధికి ఎప్పుడు ఫోన్ చేసినా నాకు స్పందించే మంచి అన్న నేను కోల్పోయాను. అది నేను ఎప్పటికీ నా జీవితంలో నేను అటువంటి వ్యక్తిని అటువంటి మనిషిని నేను మళ్ళీ తిరిగి పొందలేను, అది నాకు తెలుసు. అది కానీ ఇక్కడ ఈ పిల్లల మధ్యన ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఆనందం ఉంది. ఎందుకంటే ఆ పిల్లల చిరునవ్వులో వెంకటరామన్న ఇంకా బతికే ఉన్నాడని చెప్పి ఆ ప్రగాఢ నమ్మకం. ఖచ్చితంగా మనిషి మాయమయ్యాడే కానీ చనిపోయాడంటే ఇప్పటికీ నాకు నమ్మకంగా లేదు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇది ఆగస్టు 20న ఈ కార్యక్రమం నేను బతికినంత వరకు కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది. కంటిన్యూషన్ మంత్రిగా వాసవి సెప్టెంబర్ నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంగోలు పర్యటిస్తారని, ఈ సందర్భంగా 20 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 2 మాటలు. ఇళ్ల స్థలాలు వచ్చే నెలలో సీఎం గారి చేతుల మీదుగా 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం. అంతేకాదు వాళ్ళకి సంబంధించిన వాటిలో ఇంకా ఎవరన్నా ఇళ్ల స్థలాలు పేర్లు రాని వాళ్ళు ఉంటే కూడా పెట్టుకోండి. ఈ నెల లోపల ఖచ్చితంగా కూడా ఎవరికి ఇల్లు లేదు మాకు అని నేను గడపడు తిన్నప్పుడు మాకు ఇల్లు రాలేదు, స్థలం రాలేదు అన్నది అనకుండా చేస్తామని కూడా తెలియజేసుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలం ఇచ్చి ప్రభుత్వమే 2 లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చి ఇల్లు కట్టించేదానికి ఫ్రీగా ఇస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నమస్కారం.